తులారాశి వారికి 20, 21, 22 తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి. మీకు 2 పెద్ద కోరికలు తీరుతాయి. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. కాకపోతే ఏంటంటే గనక ఈ వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఏంటంటే ఈ వ్యక్తులు మిమ్మల్ని మోసం చేయాలని చూస్తున్నారండి. వీళ్ళు ఎవరో కాదు, మీ యొక్క సొంత వాళ్ళనే చెప్పొచ్చు. కాబట్టి వీళ్ళతో జాగ్రత్తగా ఉండండి. అలానే కాకుండా ఈ 3 రోజులు కూడా మీకు ఎలా ఉండబోతుంది, ఏం జరగబోతుంది అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక తులారాశి వారు, వీళ్ళ గురించి మనందరికీ తెలిసిందే కదా. మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు, చాలా మంచి వ్యక్తులు, అందమైన మనసు ఉంటుంది, అందరినీ కలుపుకొని పోతూ ఉంటారు, అందరితో ప్రేమతో మాట్లాడుతూ ఉంటారు. అబద్ధాలు చెప్పటం కానీ, లేనిపోనివి చెప్పటం కానీ, ఒకరిని బాధ పెట్టడం కానీ ఇలాంటివి అయితే వీళ్ళు చేయరండి. ఎప్పుడు కూడా ఏంటంటే కనుక పని గురించి, ఇంటి గురించి, అలానే కాకుండా ఫ్యామిలీ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. కష్టపడే తత్వం అనేది ఏంటంటే కనుక వీళ్ళల్లో ఎక్కువగా ఉంటుంది. అంటే అందరూ కష్టపడతారు, కష్టపడరని కాదు, కాకపోతే ఏంటంటే కనుక వీళ్ళు ఎక్కువగా కష్టపడిపోతూ ఉంటారు. అంటే వీళ్ళ కష్టాలు కూడా అలాగే వస్తూ ఉంటాయండి. ఒక కష్టం తీరగానే ఇంకొక కష్టం వచ్చి పడుతూ ఉంటుంది. ఒక కష్టం అంటే ఇంకా పోయింది కదా అమ్మయ్య అనుకుంటాం కదా, ఇంకొక కష్టం ఏంటంటే వీళ్ళ కోసమే కాచుకొని కూర్చుంటుంది అనమాట. చిన్నప్పటి నుంచి ఏంటంటే కనుక చాలా కష్టపడుతూ పెరిగారు. ఇప్పుడు కూడా లైఫ్లో ఏంటంటే కనుక కష్టపడుతూనే ఉన్నారు. అలానే కాకుండా వీళ్ళు చాలా వరకు కూడా అండి మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అందరికీ హెల్ప్ చేసే రకం అనమాట. అంటే నేను హెల్ప్ చేయను, నాకేంటి అన్నట్టుగా కాదండి. అందరినీ కలుపుకొని పోతారు. అందరితో ప్రేమతో మాట్లాడటంతో పాటు అందరికీ హెల్ప్ చేస్తారు. అంటే మాట ఇస్తే మాట మీద నిలబడతారండి, మాట తప్పరనమాట. అలాంటి స్వభావాన్ని కలిగి ఉంటారండి. అలాంటి వాళ్ళకే భగవంతుడు ఎక్కువగా కష్టాలు ఇస్తాడు అని అంటారు కదా, అలానే వీళ్ళకు కూడా అంతే. వీళ్ళ లైఫ్లో కష్టాలు పడుతూనే లైఫ్లో అంటే ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ వీళ్ళు అనుకున్న గోల్కి రీచ్ అవ్వాలి అనుకుంటూ ఉంటారనమాట. ఇంకా అలానే కాకుండా ఇంకా మనం ఇక్కడ చూసుకుంటే ఏంటంటే కనుక ఎవరిని కూడా ఇబ్బంది పెట్టారండి, బాధ పెట్టారండి. వీళ్ళ వల్ల ఒకరిని అంటే బాధ పెట్టడం వీళ్ళకి అసలు నచ్చదనమాట. నా వల్ల ఎవరు బాధపడకూడదు అనుకుంటూ ఉంటారు. ఇంకా ఏంటంటే ప్రతి పనిలో కూడా అండి సక్సెస్ని చూడాలనుకుంటారు. కొన్నిసార్లు ఏంటంటే కనుక పనులు అనుకూలిస్తే పనులు అనుకూలించవు. ఇప్పుడు ప్రస్తుతం వీళ్ళ పరిస్థితి ఏంటంటే కనుక ఏదైనా పని చేద్దామంటే ఆ పని ఏంటంటే కనుక మధ్యలోనే ఆగిపోవటం, పనుల వల్ల ఎలాంటి లాభాలు లేకపోవటం, పని చేయాలనే ఇంట్రెస్ట్ కూడా తగ్గిపోవటం. అలానే కాకుండా పని చేయాలి, బాగా అంటే సంపాదించుకోవాలి, 4 డబ్బులు వెనకేసుకోవాలని తపన అనేది వీళ్ళల్లో ఉంటుంది. కాకపోతే ఏంటంటే కనుక పని చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆ పనిని మొదలుపెట్టిన తర్వాత అది మధ్యలో ఆగిపోయినప్పుడు అంటే ఇంకా ఆ పని ఏంటంటే కనుక అక్కడే స్టక్ అయిపోతుంది. పనులు చేతుల నిండా ఉన్నప్పటికీ కూడా పనులు ఏంటంటే కనుక అంతగా అనుకూలించట్లేదు. పనుల్లో చాలా ప్రాబ్లమ్స్ రావటం, ఇబ్బందులు రావటం, నష్టాలు కష్టాలు ఎదుర్కోవటం ఇదంతా కూడా జరుగుతుంది. డబ్బు పరంగా కూడా అంతేనండి. చేతి నిండా డబ్బు ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ ఏంటంటే కనుక నీళ్ళలాగా ఖర్చు అయిపోతుంది. మాకే ఎందుకు ఇలా జరుగుతుందని బాధపడుతున్నారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, గ్రహాల అనుకూలత లేకపోతే అంటే ఇప్పుడు గ్రహాలు అనుకూలంగా లేకపోతే, గ్రహస్థితి సరిగ్గా లేకపోతే, గ్రహాల బలం అనేది మనకు సరిపోకపోతే మనకేంటంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. అందులో ఏంటంటే కనుక రాహుకేతు ప్రభావాలు, శని ప్రభావాలు ఇవి ఎక్కువగా ఉన్నప్పుడు కూడా మనకేంటంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. దైవానుగ్రహం లేకపోవటం వల్ల కూడా, ముఖ్యంగా చెప్పాలంటే దేవుడి యొక్క అనుగ్రహం లేకపోవటం వల్ల కూడా ఇలా జరుగుతుందండి. కష్టాల మీద కష్టాలు రావటం, దేవుడు పరీక్షిస్తూ ఉంటాడనమాట. కష్టాలని ఎంత భరిస్తారు అంటే ఎన్ని కష్టాలు పడతారు అన్నట్టుగా భరిస్తారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, భగవంతుడు మనకి ఎంత కష్టం ఇవ్వాలో అంత ఇస్తాడు, అంతకు మించి ఇవ్వడు. కాకపోతే ఏంటంటే మన దగ్గర భరించలేని శక్తి లేనప్పుడు మనకేంటంటే చిన్న కష్టం కూడా పెద్దగా అనిపిస్తుంది అనమాట. అలానే ఈ యొక్క తులారాశి వారికి కూడా ఇప్పుడు ఏంటంటే అలాగే అనిపిస్తుంది. అలానే ఏంటంటే కనుక అన్ని నష్టాలు, కష్టాలు, విపరీతంగా సమస్యలు, చెప్పుకోలేని బాధలు ఇవన్నీ కూడా అండి చాలా వరకు కూడా సఫర్ అవుతున్నారనమాట. చాలా ఇబ్బంది పడిపోతున్నారు, నష్టాల్లో ఉన్నారని చెప్పొచ్చు. కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు ఈ 3 రోజులు కూడా అంటే ఈ 3 రోజులనే కాదు, ఈ 3 రోజుల తర్వాత కూడా మీకు ఆ పరమశివుడి యొక్క దయ వల్ల, పరమశివుడి యొక్క అనుగ్రహం వల్ల మీరు పట్టిందల్లా బంగారం అవుతుందండి. మీరు పట్టిందల్లా బంగారం అవ్వటంతో పాటు చేసే ప్రతి పని కూడా సక్సెస్ అవుతుంది. పనుల పరంగా మీకు బాగా కలిసి వస్తుంది. ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదని చెప్పొచ్చు. అనుకున్న పని అనుకున్నట్టుగా ఏంటంటే కనుక జరుగుతుంది. పనుల్లో కొన్ని ఆటంకాలు ఉన్నప్పటికీ కూడా ఆ పనులు ఏంటంటే కనుక ముందుకు వెళతాయి. ఆ పనులు ఏంటంటే కనుక చక్కగా సాగిపోతాయి అని చెప్పొచ్చు. ప్రతి పని కూడా మీకు ఏంటంటే కనుక లాభాన్ని తెచ్చి పెడుతుంది. ఇక అలానే కాకుండా ఇక్కడ మనం చూసుకుంటే ఏంటంటే మీకు ఆ శివయ్య అనుగ్రహం కలుగుతుందండి. ఆ పరమశివుడి దయ వల్ల, పరమశివుడి అనుగ్రహం వల్ల మీరు కోరుకుంది కూడా జరుగుతుంది. మీరు కుబేరులాగా కూడా మారుతారు. ఎవరైతే మిమ్మల్ని హేళన చేసి ఇబ్బంది పెట్టి బాధ పెట్టారో అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక మళ్ళీ మీ దగ్గరికి వస్తారు, మీతో మాటలు కలుపుతారు, మీతో ఏంటంటే కనుక పరిచయాలు ఏర్పరచుకుంటారు. మీ దగ్గర డబ్బు తీసుకుని ఎగ్గొట్టిన వాళ్ళు కూడా తిరిగి డబ్బు ఇచ్చే అవకాశం అయితే ఉంటుందండి. అలానే ఏంటంటే మీరు కూడా కొన్ని రకాల అప్పులను తీర్చుకోగలుగుతారు, సమస్యల నుంచి బయటపడగలుగుతారు. ఒక చీటీ రూపంలో డబ్బు రావటం, ఫైనాన్స్ రూపంలో డబ్బు రావటం ఇలాంటివి జరుగుతాయి. అయితే ఇవన్నీ కూడా బాగానే ఉన్నాయి, కానీ మీరు ఒకటి ఇక్కడ గమనించుకోండి, మీకు శివయ్య అనుగ్రహం కలుగుతుంది కదా. అందుకే రేపు మనకు సోమవారం పడుతుంది కదా 20వ తేదీన. మీరు ఏం చేయండి అంటే కనుక గుర్తుపెట్టుకోండి, ఉదయాన్నే లేచి చక్కగా శుచిగా స్నాన కార్యక్రమాలు చేయండి. ఎక్కువగా శని బాధలు, రాహుకేతు ప్రభావాలు ఉన్నాయనుకునే వాళ్ళు ఒక కర్పూర బిల్లును తీసుకొని చేతితో మెదిపి స్నానం
చేసే నీటిలో కలుపుకొని చెయ్యండి. అలా చేసిన తర్వాత ఉతికిన వస్త్రాలు ధరించి ఇంట్లో శివపార్వతుల పటాన్ని క్లీన్ చేసుకొని చక్కగా పసుపు కుంకుమలతో బొట్టు పెట్టి దీపారాధన చెయ్యండి. సోమవారం పెట్టే దీపానికి చాలా ప్రత్యేకత ఉంటుంది. అనుకున్న పని జరగాలన్నా, అనుకున్నట్టుగా మన లైఫ్ ఉండాలన్నా, మనకి ఇబ్బందులు అనేవి లేకుండా, ఆటంకాలు అనేవి రాకుండా, మనం చేసే పనుల్లో మనకు లాభాలు కలగాలన్నా సరే సోమవారం రోజు ఏంటంటే కనుక 7 నుంచి మొదలుకొని ఉదయం పూట 9:45 మధ్య ప్రాంతం ఉంటుంది కదా, ఆ సమయాలలో మీరు దీపారాధన చేయండి. దీపం పెట్టిన తర్వాత అందులో లవంగాన్ని వేస్తే మీకుండే కష్టాలన్నీ కూడా పోతాయండి. కష్టాలు పోవటంతో పాటు అనేక రకాల సమస్యల నుంచి కూడా మీరు బయటపడతారు. అన్ని విధాలుగా కూడా మీకు బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు. కాబట్టి మీరేంటంటే గుర్తుపెట్టుకోండి, ఈ విధంగా అంటే దీపారాధన చేసుకోండి. దీపం కొండెక్కిన తర్వాత లవంగాన్ని తీసేసి చెట్టు మొదట్లో వేయండి. ఉదయం కుదరదండి, ఉదయం పెట్టుకోలేమంటే సాయంత్రం ఏంటంటే 5:55 నుంచి మొదలుకొని 7:47 మధ్య ప్రాంతంలో దీపారాధన అనేది చేయండి. యాజ్ ఇట్ ఈజ్గా ఇలాగే లవంగాన్ని వేసి దీపం పెట్టండి. దీపం కొండెక్కిన తర్వాత చెట్టు మొదట్లో మాత్రమే వేయండి, తొక్కే ప్రదేశంలో మాత్రం వేయకండి. ఇది మీరు గమనించుకోండి. ఇలా చేసుకోవటం వల్ల ఏంటంటే మెల్లిమెల్లిగా మీ జీవితంలో, మీ జాతకంలో ఉండే సమస్యలు, కష్టాలు పోతాయండి. చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయండి. మీ లైఫ్ అనేది ఏంటంటే కనుక చేంజ్ అవుతుందన్నమాట. అలా ఏంటంటే చక్కగా శివానుగ్రహం కూడా ఎక్కువగా కలుగుతుందని చెప్పొచ్చు. ఇది చాలా చాలా శక్తివంతమైన దీపము. దీపం ఏంటంటే ఎప్పుడు కూడండి మన యొక్క కష్టాన్ని తీరుస్తుంది. మన దీపం ఏంటంటే మన జీవితాన్ని మారుస్తుంది. మనలో ఉండే సమస్యల్ని కూడా పోగొడుతుందన్నమాట. దీపం దారి చూపిస్తుంది. దీపానికి అతీత శక్తి ఉంటుంది. దీపం పెట్టడం వల్ల ధైర్యము, బలము ఇవన్నీ కూడా కలుగుతాయన్నమాట. ముఖ్యంగా ప్రత్యేకించి సోమవారం పెట్టే దీపానికైతే ఇంకా శక్తి ఎక్కువగా ఉంటుందండి. అందుకే సోమవారం దీపం ఏంటంటే కనుక చాలా పవర్ ఉంటుందని భావిస్తారనమాట. కాబట్టి మీరు ఇలా ఆచరించండి. ఇక అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే దీపం పెట్టిన తర్వాత చిన్న బెల్లం ముక్కను తీసుకొని అది పరమశివుడికి ఏంటంటే నైవేద్యంగా పెట్టేసి ఆ తర్వాత ఆ బెల్లం పైన 2 చుక్కల ఆవునేతిని కానీ లేదంటే 2 చుక్కల తేనెని కానీ మీ దగ్గర ఆ సమయానికి ఏది ఉంటే అది పోసేసి దాన్ని అంటే బెల్లాన్ని సమర్పించి ఆ తర్వాత తీసుకొని తినేటప్పుడు మీరు తినండి. అలా మీరు స్వీకరించండి ప్రసాదంగా. అలా స్వీకరించడం వల్ల కొన్ని గ్రహాలు అనుకూలించకపోవటం, ఏమైనా దోషాలు ఉంటాయి, శాపాలు ఉంటాయి కదా, వాటి నుంచి విముక్తి కలుగుతుందన్నమాట. వాటి ద్వారా కూడా మీకు అంటే పనులు జరగకపోవటం, కొంచెం ఇబ్బందులు రావటం, భరించలేకపోవటం, సమస్యలు ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. వాటి నుంచి మీరు బయటపడగలుగుతారు. కాబట్టి ఇది కూడా మీరు పాటించవచ్చు. ఇలా సోమవారం అయితే పూజ చేసుకోండి. దగ్గరలో ఉండే ఆలయానికి వెళ్ళి అక్కడ ఏంటంటే ఒక చెంబుడి నీటిని సమర్పించండి. ఆ పరమశివుడికి ఏంటంటే కనుక అలా సమర్పిస్తే ఇంకా మంచిదండి. లేదా అలా వెళ్ళలేమంటే ఇంట్లోనైనా సరే మీరు పూజ చేసేసుకుంటే సరిపోతుంది. ఇలా ఈ విధంగా చిన్న చిన్న నియమాలు పాటించుకోండి. అయితే ఇంకా ఆ తర్వాత ఆవు కూడా అండి, వీలుంటే ఆవుకి ఏంటంటే ఆహారం తినిపించండి. మీ జీవితంలో మీకు చాలా కోరికలు ఉన్నాయి, అవి తీరట్లేదు, కోరికలు తీరితే బాగుండు, కోరికలు అసలు తీరవండి, ఏం చేయాలో అర్థం కాదండి అనుకుంటారు కదా. అయితే అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, కోరికలు తీరాలన్నా, మీరు కుబేరులాగా మారాలన్నా, మీకు మంచి ఫలితాలు రావాలన్నా సరే సోమవారం కానీ, మంగళవారం కానీ, బుధవారం కానీ 3 రోజులలో ఏంటంటే కనుక ఆవుకు దోసకాయలను కానీ, టమాటాలను కానీ, వంకాయలను కానీ, లేదంటే మీకు ఏదైనా వస్తువు అందుబాటులో ఉండి మేము ఇది పెట్టగలుగుతాం అంటే గనక పెట్టండి. ఆవుకు పెట్టేటప్పుడు ఖచ్చితంగా ఏంటంటే గనక బలమైన కోరుకొని ఈ కోరిక తీరాలి అని చెప్పుకోండి. చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి, కావాలంటే ఆ కోరిక తీరుతుందా లేదా అనేది మీకు తెలిసిపోతుంది అనమాట. అలా కోరికలు తీరాలంటే మాత్రం ఈ పరిహారం అయితే మీరు తప్పక పాటించవలసిందే అని చెప్పొచ్చండి. కాబట్టి ఆవుకు కూడా ఆహారం తినిపిస్తే మీ కోరికలు పెద్దవి ఏమున్నా సరే మీరు అనుకున్న కోరికలు అయితే తీరటానికైతే ఎక్కువగా అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. ఇక ఆ తర్వాత ఓవరాల్గా చూసుకుంటే ఏంటంటే కనుక మీకైతే చిన్న సమస్యలు పోతాయి, ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి, అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వస్తుంది. దైవానుగ్రహం వల్ల ఏంటంటే దూసుకు వెళతారు, కష్టాల నుంచి విముక్తి కలిగించుకుంటారు. అలానే కాకుండా చేసే పనుల్లో కూడా పెద్దగా ఆటంకాలు అయితే రావు. చిన్న సమస్యలు వచ్చినప్పుడు కూడా పర్వాలేదన్నట్టుగా అడ్జస్ట్ అవుతారండి. ఇక్కడ మనం చూసుకుంటే ఏంటంటే కనుక మీకు 80% బాగుంటే 20% అంతగా అనుకూలత లేదు కాబట్టి మీకు గ్రహాలు కూడా ఏంటంటే కనుక నీచ స్థాయిలో ఉంటాయి. కావున ఆవుని పూజించటం వల్ల, పరమశివుడిని పూజించటం వల్ల అంటే ఆయన దయ వల్ల మీకు గ్రహస్థితి అనేది మెరుగుపడుతుందన్నమాట. చాలా అద్భుతమైన ఫలితాలను అయితే మీరు చూడగలుగుతారని చెప్పొచ్చండి. ఇక ఆ తర్వాత మీకు ఏంటంటే వ్యాపార పరంగా బాగుంటుందండి. వ్యాపార పరంగా అంత లాభాలు ఉండవు, అలానే ఏంటంటే కనుక నష్టాలు కూడా ఏం లేవండి, మధ్య రకంగా ఉంటుంది, పర్వాలేదనమాట. ఇంకా ఇలా చిన్న సమస్యలు ఇవన్నీ కూడా పోతాయన్నమాట. వృత్తిపరంగా, వ్యాపార పరంగా బాగుంటుంది. చేసే ఉద్యోగంలో కూడా బదిలీలు అవ్వటం, జీతాలు పెరగటం, జీతాల మీద చర్చ జరగటం, అలానే కాకుండా ఏంటంటే కనుక పనుల పరంగా కూడా లాభాలు రావటం, అలానే విద్యార్థులకు కూడా అనుకూల సమయం ఇప్పుడు అనుకూలంగా ఉంటుంది. ఇంకా ఆ తర్వాత కోర్టు కేసుల పరంగా మీదే పై చేయి అవుతుంది. మీరు ప్రేమలో అంటే మీ ప్రేమ వివాహం జరిగే అవకాశం, దాని మీద చర్చ జరిగే అవకాశం ఉంటుంది. చిన్న విందు వినోదాలలో పాల్గొంటారు, దైవ దర్శనం చేసుకుంటారు. అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక మీరు
ఏంటంటే గుడ్డిగా ఎవరిని నమ్మకండి. నమ్మిన వ్యక్తుల వల్ల ఎప్పుడు మీకు మోసమే జరుగుతుంది కాబట్టి ఎవరిని నమ్మకపోవటమే బెటర్ అని చెప్పొచ్చు. కాబట్టి ఎవరిని అధికంగా నమ్మకండి. నా వాళ్ళు అనుకుంటారు కానీ నా వాళ్ళల్లో ఎంతమంది శత్రువులు లేరండి. చాలా వరకు కూడా మీ ముందు ఒకటి మీ వెనక ఒకటి మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు. అది చూసుకోండి. అయితే ఇక్కడ ఈ విషయం కూడా మీరు గమనించుకోండి. ఏంటంటే కనుక ఎప్పుడు కూడా మీరు ఇతరులకు హెల్ప్ చేస్తారండి. మీ నుంచి హెల్ప్ తీసుకొని బాగుపడిన వారు ఎంతోమంది ఉన్నారు నిజం చెప్పాలంటే కనుక. కానీ మీరు ఏదైనా బాధల్లో ఉంటే ఏదైనా ఇబ్బందుల్లో ఉంటే ఎవరు కూడా మీ దగ్గరికి రారు. ఎవ్వరు కూడా మిమ్మల్ని పలకరించరు. కొంతమందికి మనసుల్లో ఎలా ఉంటుందంటే కనుక వీళ్ళకు బాగైంది ఇలాగే కావాలన్నట్టుగా ఏంటంటే కనుక ఉంటుందండి. ఇప్పుడు కూడా అంతే అండి. పెద్ద పెద్ద సమస్యల పరంగా ఏంటంటే కనుక మీరు నష్టపోతారనమాట. అందుకే కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఏది కూడా ఏంటంటే కనుక గుడ్డిగా నమ్మకండి. ఎవరి మాటలు వినకండి. అలానే కాకుండా ఏంటంటే కనుక చెప్పుడు మాటల వల్ల కూడా కొంచెం ప్రాబ్లమ్స్ అయితే ఎదుర్కొనే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఓవరాల్గా చూసుకుంటే నష్టాలు ఫ్రెండ్స్ వల్ల జరుగుతాయి. మనం చెప్పాం కదా ఈ వ్యక్తులను నమ్మవద్దని. ఆ వ్యక్తులు ఎవరో కాదండి మీ ప్రాణ స్నేహితులు అనమాట. అంటే వాళ్ళు ఎలా అంటే కనుక నమ్మించి నమ్మక ద్రోహం చేస్తారనమాట. మీతో బాగానే ఉంటారు కానీ మీ వెనకకి వెళ్ళి మీ గురించి చెడుగా చెప్తారు. అలానే ఏంటంటే మీతో బాగుండటంతో పాటు ఇంకొకటి ఏంటంటే కనుక వీళ్ళండి మీకు ఏదైనా సరే మంచి ప్రాజెక్టు రావటం కానీ ఏదైనా పని చేస్తున్నామని వాళ్ళకు చెప్తే వాళ్ళు ఏం చేస్తారంటే కనుక వద్దు చెయ్యకు, దానివల్ల లాభం ఉండదు, నష్టం కలుగుతుంది, ఇబ్బందులు తలెత్తుతాయి, అలానే కాకుండా ఏంటంటే కనుక లాస్ అయిపోతావు, ఏదేదో చెప్తూ ఉంటారనమాట. ఏదేదో అని ఆ పనిని వీళ్ళు ఏంటంటే కనుక చెడగొడతారు. చెడగొట్టిన తర్వాత మళ్ళీ మీ వెనకకు వెళ్ళి చెప్తారు మేమే కావాలని చెడగొట్టాం, లేకపోతే మాకంటే లైఫ్లో ముందుకు వెళ్ళగలుగుతారు, వాళ్ళు బాగుపడతారు అన్నట్టుగా ఏంటంటే కనుక మళ్ళీ వెనక్కి వెళ్ళి చెప్తారండి. కాబట్టి ఎవరిని నమ్మకండి. ఏదైనా పని ప్రారంభించేటప్పుడు, ఏదైనా మంచి పని చేసేటప్పుడు, లేదంటే పెద్ద పెద్ద ప్రాజెక్టులను చేపట్టేటప్పుడు, ఏదైనా సొంతంగా బిజినెస్ పెట్టాలనుకునేటప్పుడు మీ మనసు ఏం చెబుతుందో అది మీరు వినండి. కానీ ఇతరులు చెప్పింది మాత్రం అసలు వినకండి. ఎవరి మాటలు మనం వినకూడదు. వాళ్ళ వల్ల ఏంటంటే కనుక నష్టం జరుగుతుంది. ఇప్పటికే మీరు ఏంటంటే కనుక చాలా నష్టపోయారండి. అంటే ఇలా హెల్ప్ చేసి అలానే కాకుండా ధనం ఇచ్చి వాళ్లకు అండగా నిలబడి మీరు చాలా వరకు కూడా నష్టపోయారు. మీకే చాలా నష్టం జరిగింది కానీ వాళ్ళకైతే ఎలాంటి నష్టం అయితే జరగలేదు. మీరేంటంటే మీకు క్షమించే గుణం ఉంటుంది. అందరి మీద జాలి, కరుణ, దయ ఇవి చూయిస్తారు. కాబట్టి మీకేంటంటే కనుక ఇలా జరుగుతుందని చెప్పొచ్చు. అందరూ నా వాళ్ళు అనుకుంటారు, వాళ్ళల్లో శత్రువులు ఉన్నారని మాత్రం మీరు అస్సలు కూడా గుర్తించుకోరు, గమనించుకోరు. దానివల్ల మీకు ఇబ్బంది తప్పదనమాట. ఇంకా ఓవరాల్గా చూసుకుంటే ఇలా ఉండబోతుందండి. ఇలాంటి చిన్న చిన్న సమస్యలు అయితే రాబోతున్నాయి. ముఖ్యంగా 2 పెద్ద కోరికలు తీరబోతున్నాయి. ఒకటి ఏంటంటే కనుక ఉద్యోగం లేని వారికి 200% ఉద్యోగం వస్తుంది. అది మీకు ఏంటంటే కనుక పరిచయాల వల్ల, అంటే తెలిసిన వాళ్ళ వల్ల, పరిచయాల వల్ల, లేదంటే కనుక మీకు అంటే కొంచెం క్లోజ్గా ఉండే వాళ్ళ వల్ల ఏంటంటే కనుక ఉద్యోగ ప్రాప్తి కలుగుతుందని చెప్పొచ్చు. రెండోది వచ్చేసి సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. అనుకున్న పనులు జరిగి చక్కగా చేతి నిండా డబ్బు ఆడుతుంది. ధన సమస్య కూడా తీరుతుంది. చిన్న చిన్న అంటే సమస్యలు ఉన్నాయి, అవి కూడా తొలగిపోతాయని చెప్పొచ్చు. కొంచెం మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. కోపాన్ని ఎక్కువగా తెచ్చుకోకండి. కోపాన్ని ఎవరి మీద అంటే ఇలా ప్రదర్శించకండి. దానివల్ల కూడా మీకు ఇబ్బంది కలుగుతుందని చెప్పొచ్చు. బాధలు కలుగుతాయి. ప్రాబ్లమ్స్ అనేవి మీరు ఎదుర్కొనే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి కొంచెం కోపాన్ని కంట్రోల్ చేసుకోండి. అధికంగా ఎవరి మీద కూడా కోప్పడకండి. కోప్పడితే ఏమవుతుందంటే కనుక మీకే నష్టం జరుగుతుంది, మీకే చెడ్డ పేరు వస్తుందన్నమాట. అంటే కోపం అనేది సామాన్యంగా మీకు రాదండి. కాకపోతే ఏంటంటే కనుక కొంతమంది ఉంటారు మిమ్మల్ని కావాలని రెచ్చగొట్టే వాళ్ళు. అలా వాళ్ళు రెచ్చగొట్టినప్పుడు ఏంటంటే కనుక మీరు కోపం తెచ్చుకొని అరుస్తూ ఉంటారు. మీకు నార్మల్గా ఏంటంటే కనుక మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు, చాలా కూల్ వ్యక్తులు, నెమ్మదిగా మాట్లాడతారు, అందరినీ కలుపుకుపోతారు. కానీ కోపం వస్తే మిమ్మల్ని ఆపటం ఎవ్వరితరం కాదనమాట. ఆడవారిని చూడరు, మగవారిని చూడరు, ఇష్టం వచ్చినట్టు మాటలు అనేస్తూ ఉంటారనమాట. అదొక్కటి మీలో ఏంటంటే కనుక మైనస్ పాయింట్. అయితే ఇక్కడ సమయానికి ఆహారం తీసుకోండి, కంటి నిండా నిద్రపోండి. లేకపోతే ఏంటంటే కనుక విపరీతంగా సమస్యలు వస్తాయి, అనారోగ్య సమస్యలు. వాటి వల్ల మీరు ఏంటంటే కనుక బాధపడతారు, ఇబ్బంది పడతారు, చాలా సమస్యలు అంటే క్రియేట్ అవుతాయి అనమాట. అనారోగ్య బారిన పడే అవకాశం కూడా ఇక్కడ ఎక్కువగా కనిపిస్తుంది అనమాట అండి. అందుకే సమయానికి ఆహారం తీసుకోండి. ఎక్కువగా ఆలోచించకండి. మీకు లైఫ్లో ఏది రాసి పెట్టుంటే అది ఖచ్చితంగా జరుగుతుంది. దాన్ని ఆపటం ఎవరి తరం కాదు. కాకపోతే ఏంటంటే దాని గురించి మనం డీప్గా ఆలోచించి అనారోగ్య సమస్యలు తెచ్చుకుంటాం అనమాట. అలా అనారోగ్య బారిన పడిపోతాం. కాబట్టి అదొకటి చూసుకోండి, మిగతా అదంతా కూడా బాగుంటుంది. ఇంకా ఇంట్లో వాళ్ళకు కూడా చక్కగా ఉంటుంది, ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది. కొంతమంది స్నేహితులు, అందరని కాదండి, వాళ్ళ వల్ల కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. మిగతాదంతా కూడా పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. చిన్న చిన్న సమస్యలు కూడా మీరు సర్దుకొని లైఫ్లో ముందుకు వెళతారు. అన్ని విధాలుగా కూడా మీకు బాగా కలిసి వస్తుంది. పోయిన రోజుల కంటే ఇప్పుడు ఈ రోజులు బెటర్ అని చెప్పుకోదగ్గ విషయం అనమాట అండి.